పార్టీని అవమానిస్తూ బీఆర్ఎస్ నేతలతో చిన్నారెడ్డి అంటకాగుతున్నారంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపించారు. పీసీసీ, ఏఐసీసీపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించాలంటూ క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ కూడా చేశారు. కాంగ్రెస్ బీఫామ్ ఇస్తే డబ్బులిచ్చి తెచ్చుకున్నాడన్న ఆరోపణలపై మేఘారెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉన్నారు. ఏంటి కాంగ్రెస్ పార్టీలో రోజుకో గొడవ అవుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తర్వాత మళ్ళీ చిన్నారెడ్డి తిరుగుబాటు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అసలు ఏంటి కారణం వనపర్తిలో ఈ హ్యూమిలియేషన్ అని చేస్తున్నారు అని చిన్నారెడ్డి ఆరోపణలో నిజమెంత? నిన్నగాక మొన్న వనపర్తి కాన్స్టిట్యూన్సీలో గోపాల్పేట అని ఒక మండల హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఆడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. సో సెకండ్ కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేయడానికి పోయి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన 30 నెలల నుంచి ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు. నేనే ఓపికతోనున్నా, కాంగ్రెస్ పార్టీ గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఓపికతోనున్నా. మా ముఖ్యమంత్రి గారు, మా పీసీసీ ప్రెసిడెంట్, సో ఆయనను బ్యాలెన్స్ చేద్దామని ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్లోకి పోయే అవకాశం ఇచ్చి ఆయన అటు పంపారు. కాన్స్టిట్యూషన్ నన్ను చూసుకోమన్నారు. అక్కడికి బాగానే ఉంది. నిన్న మొన్న చేసింది పార్టీ మీద, ఏఐసీసీ మీద, పీసీసీ మీద, దాని మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. నాకు వచ్చిన బీఫామ్ డబ్బులు ఇస్తే కిందలు తీసుకున్నారంటే మరి ఎవరు కిందలు అంటే ఎవరు డబ్బులు తీసుకుని? మీ పేరే ఆయన డైరెక్ట్గా ఆఫ్ ది రికార్డ్ చిట్చాట్లో అయినా లేకపోతే మిగతా చర్చల్లో అయినా మీ పేరే చెప్తున్నారు. మీరు హ్యూమిలియేట్ చేస్తున్నారు, లేకపోతే నేను మరో జీవన్ రెడ్డిలా మారేవాడిని, నన్ను అసలు కాన్స్టిట్యున్సీలో అసలు చాలా హ్యూమిలియేట్ చేస్తున్నారు అనేది చిన్నారెడ్డి ఆరోపణ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్కు కాన్స్టిట్యున్సీలో ఏమైనా పని ఉంటుందా? నేను అడిగిన క్వశ్చన్ కాదు, నేను కూడా అడుగుతున్నాను అనుకోండి. 2014లో ఈయన ఎమ్మెల్యే, నిరంజన్ రెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ 2015లో. వాళ్ళకి ఇద్దరికి ప్రోటోకాల్ విషయంలో రోజు రచ్చ ఉంటుండే. అప్పుడు ఏముంటుండే, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సెక్రటరియట్లు ఉండాలి కదా, ఈ వనపర్తి గల్లీలో గాడిదలుగా ఆయనకు వస్తావా అని అన్నది ఆయనే. ఇక్కడ ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఉంటుంది, నేను చేసుకుంటాను అంటు. నేను అట్లా అన్నానా? నేనేమన్నా, ఆయన కూడా నేను భరిస్తున్నా, కలుపుకొనే పోతున్నాం, మా చిన్నారెడ్డి అని చెప్తున్నాం. సో నాకు ఆయనకి ఏం గట్టి పంచేది లేదు, పాలు పంచేది లేదు. మరి ఎక్కడ వచ్చిందండి మీకు మీ మధ్య? ఇప్పుడు మీరు గాంధీ భవన్ మెట్లెక్కే అంత అది మీకు ఎక్కడ వచ్చింది? మీరేం లేదంటున్నారు, ఆయనతో ఇష్యూ లేదంటున్నారు. గాంధీ భవన్కి ఇంతమంది అంచర్లతో వచ్చారు, ఎందుకు ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకేం లేదు. నిన్న కాక మరి పార్టీ ఏఐసీసీ మీద, పీసీసీ మీద ఎప్పుడైతే లైన్ దాటి మాట్లాడిండో, డబ్బులు తీసుకొని బీఫామ్ ఇచ్చిండనే దాని మీదనే ఇష్యూ ఇక్కడ. ఒకవేళ డబ్బులు తీసుకొనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుందని ఆయన అనుకుంటే, ఆయనకు 8 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా 9 సార్లు బీఫామ్ ఇచ్చింది. సో అట్లా ఉన్నట్లా మరి ఆయనే చెప్పాలి. నేనైతే డబ్బులు ఇవ్వాలి, ప్రజల ఆకాంక్ష మేరకు సర్వేల ప్రకారం నాకు టికెట్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ? మీరు పీసీసీకి ఇచ్చిన కంప్లైంట్లో ఏం మెన్షన్ చేశారు? సో ఒకటి, పార్టీ లైన్ దాటి బీఆర్ఎస్ఎల్ కోసం రోజు మాజీ బీఆర్ఎస్ఎల్ కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు మండల్ లెవెల్ వాళ్ళతో పనిచేస్తున్నాడు. జిల్లా లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్కి వస్తే మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ పిఏని వీళ్ళ ఇంటికి పంపిస్తారు, వీళ్ళ పిఏని ఆయన ఇంటికి పంపిస్తారు. రోజు చర్చలు జరుపుకొని వాళ్ళకి కావాల్సిన ముగ్గురు కలిపి ఎలక్షన్ల ముందు కూడా నాకు చేయలే. సో అయినా కూడా మేము భరించాం. ఆ ముగ్గురు కలిపి ఈయన పెద్ద మనిషిని లైన్ ట్రాక్ పట్టించేసి ఇబ్బంది పెట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న మా పెద్దలందరూ ఒకసారి కంప్లైంట్ ఇద్దామని ఉద్దేశిస్తాను ఇక్కడికి వచ్చి. మీ ఫైనల్ డిమాండ్ ఏంటి? చిన్నారెడ్డి విషయంలో ఏం జరగాలంటారు? మీకు ఎట్లాంటి న్యాయం జరుగుతుంది? కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని, 9 సార్లు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, ప్రజావాణి ఇన్ఛార్జ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, మన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, ఎల్నినో కమిటీ చైర్మన్ చేసిన కాంగ్రెస్ పార్టీని, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని లైన్ దాటి మాట్లాడిండు. కాబట్టి ఆ మాట్లాడిన రికార్డు, పేపర్ కట్టింగ్లో ఆ వాయిస్, అక్కడ ఏం జరిగింది మొత్తం డీటెయిల్స్ మా పీసీసీ అధ్యక్షులు కావచ్చు, మా క్రమశిక్షణ సంఘం చైర్మన్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చున్నాం. పార్టీ ఆ డిసిప్లినరీ కమిటీ ఏం రూల్స్ ఉంటే దాని ప్రకారం యాక్షన్. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన చేసిన ఆరోపణల నేపథ్యంలోనే మేము ఈరోజు గాంధీ భవన్కి రావాల్సి వచ్చింది. ఏఐసీసీని, పీసీసీని చిన్నారెడ్డి చాలా బ్లేమ్ చేశారు. సో అతనిపై చర్యలు తీసుకోవాలి, బీఆర్ఎస్ నేతలతో, బీఆర్ఎస్ నాయకులతో అంటగాగుతున్నారు అంటూ మేఘారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పీసీసీ చీఫ్ కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో కలిసి ప్రభాకర్ టీవీ.